చాలా మంది బ్యాక్ పెయిన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో లేటర్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు. ఇనిషియల్ గా ఉన్నా కూడా సమ్వేర్ అండర్ రేటెడ్ అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడు మనం కరెక్ట్ గా దిస్ ఈజ్ రెడ్ ఫ్లాగ్ అని అనిపిస్తుంది బ్యాక్ పెయిన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం సూపర్ హ్యూమన్స్ అని అనుకోవడం మానేయాలండి. ఎందుకు అంటే అందరు ఏమనుకుంటే నాకు రాదు, అంటే అందరు ఏమనుకుంటే దేవుడు నన్ను సపరేట్ బుట్టిచ్చాడు, నాకు నడుము నొప్పి రాదు, మోకాలు ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఇంజెక్షన్ కూడా చేసుకున్నాను కాలికి. ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా కూడా అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇప్పుడు నేను అనేది అందరికీ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై. రెగ్యులర్ పెయిన్ వస్తుంది, తర్వాత వీక్స్ తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఉందంటే దాన్ని అడ్రస్ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి భయం, పోనీ అట్లీస్ట్ తెలిసిన ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని ఎవరో ఒకరు చుట్టాల్లో ఉంటారు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది మనం సింపుల్ ఎక్స్రే అండి. ఎక్స్రే చేసి చూస్తాము అది కరెక్ట్గా ఉందో. ఇప్పుడు చిన్న వయసు 5 ఏళ్ళ అమ్మాయికి కూడా వంకర్లు ఉండొచ్చు, అది అంతేగాని ఇంత చిన్న వయసులో ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది, కంజనెటల్ ఉంది, దాన్ని ఏం చేస్తాం. కానీ అర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు. అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. అసలు మీరు చూస్తే నడుము ప్రాబ్లమ్స్కి, బ్యాక్ పెయిన్స్కి 90% ఆపరేషన్లు అవసరం లేదు. మీరు మెయిన్గా ఏంటంటే ఇందా మనం డిస్కస్ చేసాం పాస్చర్, రెండోది కరెక్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే 90% తగ్గిపోద్దండి. సో అందుకని అర్లీగా ఐడెంటిఫై చేయడం ముఖ్యం.